అంటే ఆమె చెప్పింది ఒకటే. తిరుమల కాలేజీలో, రాజమండ్రి తిరుమల కాలేజీలో సంవత్సరానికి 2.5 లక్షలు అండి. 2 లక్షలే చెప్పిందండి. 2.5 లక్షలు ఆమెకి ఏ సంవత్సరానికి దగ్గర మెయింటెనెన్స్ కానీ, లేకపోతే మేము వెళ్ళి రావడానికి కానీ ఏదైనా కానీ 6 లక్షలు అవుతుంది ఆమెకి స్టడీ అయ్యేసరికి, ఇంటర్మీడియట్ అయ్యేసరికి. సరే, అది దేవుని చిత్తం అనుకోండి, దేవుని ప్రణాళిక, దేవుడి మీద భాగం వేసాము. అలాగే బాబు విషయంలో కూడా మరి జేఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫేజ్ 2లో క్వాలిఫై అయ్యాడు. అడ్వాన్స్ రాస్తున్నాడు, ఈ రోజునాడు ప్రస్తుతం ఎగ్జామ్ హాల్లో ఉన్నాడు. మేము ఊహించలేదు, మేము తలంచలేదు, కానీ వీటి విషయంలో అద్భుతమైన కార్యం జరిగించాడు. అలాగే జాయ్ కూడా 10th క్లాస్లో 560 మార్క్స్ రావడానికి చాలా ఎక్కువ రావాలి. హిందీలో బాగా తగ్గినాయి, అన్నింటిలో 99 వచ్చినాయి, కానీ హిందీలో మాత్రమే కొంచెం తగ్గినాయి. ఏదేమైనా వెరిఫికేషన్ పెట్టించమంది, కానీ గ్రూప్స్ అయితే పెట్టించడం కానీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ కాదన్న ఉద్దేశంతో వాటిని మొదలుపెట్టాం. పాప అయితే స్కూల్ 2nd ఉన్నది ప్రస్తుతానికి. నిజంగా రీవెరిఫికేషన్ చేయించినట్టయితే స్కూల్ 1st ఉండేది, కానీ ఇక వద్దని అనుకున్నాం. దేవుని కృప ఎట్లా ఉన్నా కానీ మా ఆలోచన తన గోల్ చేరే వరకు ఈ మార్క్స్ కాదు, కానీ మా ఆలోచన నెరవేరాలి. ఆమె చదువుకున్నటువంటి చదువు నిరర్ధకంగా ప్రవేశించి రావాలని మా ప్రార్థన, మా ప్రయాసము. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. మీరు అందరూ మా కొరకు ప్రార్థిస్తున్నారు, ప్రతి దినము ప్రార్థనిస్తున్నారు. ఉదయము, సాయంకాలము వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా మా సేవకులు అనగా మన సేవకులైన మా గురించి కానీ, చక్రవర్తి గారి గురించి కానీ, మా కుటుంబాల గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా బలముగా ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. సరే, జాయ్ చెప్పిన 2 మాటలను నాకు 2 తెలియజేస్తాను. చీమలు అనండి, సోమరి చీమలు ఎద్దకి వెళ్ళి ఏం తెలుసుకోమన్నాడు? వాటి నడతను నేర్చుకోమన్నాడు. వారికి అంటే వాటి దగ్గరికి ఏం నేర్చుకోవాలండి? జ్ఞానం నేర్చుకోమన్నాడు. ఎవరి దగ్గర? చీమలు. ఎటువంటివి? పంటెగిరిపోతాయి చీమలు. చూసాం కదా, వేసవకాలం అంతా ఏం చేస్తావి? కష్టపడతాయి. అంత కష్టపడతాయి అనుకున్నారండి. ఎందుకనండి? వర్షాకాలం వస్తే ఆహారం అంతా కూడా సిద్ధపరచుకుని, వర్షకాలం వచ్చేసరికి అవి గుడ్డులో. అందుకని ఏం చేయాలంటే వాటి దగ్గరికి మనం జ్ఞానం నేర్చుకోవాలి. కానీ సోమవారం మనం ఏమంటున్నాము? శ్యామల్నే నా దగ్గరికి రప్పించమని. కనుక మన సోమర్థనం అనేది ఉండకూడదు, జ్ఞానము కలిగి ఉండాలి. చీమల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానము. రాబో తరములకు ఆహారమును సిద్ధపరుచుకునేది ఉండాలని తెలియజేశారు. 2వది ఏంటండి? చిన్న కుందేలు. ఏమండి, ఇవి కుందేలు ఏం చేస్తాయంటే బండ సందులలో నివాసం ఉంటాయండి. ఎందుకంటే చెప్పింది కదా, అవి చిన్ని స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అపాయం వచ్చినా కానీ ఆ బండ సందులో దాక్కుని ఏమంటారండి? అందుకే బండ సందులో ఎవరు? పౌరమా. ఎవరండి? యేసు ప్రభువారు. అంటే ఆ బండ ఎవరండి? క్రీస్తు అనే బండ. బండ అంటే ఎవరండి? క్రీస్తే కదా. అంటే ఆ బండ సందులలో నీవు ఉన్నావు అనుకోండి, ఏముండదు మనకి? ఏ అపాయమో రాదండి. అదే కుందేలు ఎక్కడ ఉన్నదండి? బండ సందులలో ఉన్నది. ఆ బండ ఎవరంటే? క్రీస్తే. అంటే క్రీస్తు అనే బండ సందులో ఉన్నది. అంటే బండ సందులో ఉండు పౌరమా అని అంటే క్రీస్తు. అంటే మనము కూడా క్రీస్తు అనే బండ సందులో మనం ఉన్నామనుకోండి, ఏం చేస్తామని? ఎటువంటి అపాయాలు వచ్చినా కానీ అవి మళ్ళీ ఏమి చేయచాలవు. ప్రేమలు ఎన్ని గజ్జు సింహాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని శత్రువులు ఎంతమంది మన మీద పడినా కానీ అవి మళ్ళీ ఏమి చెయ్యము అని ఒక కుందేలు ద్వారా మనకి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత మిడతలు. వీటికి రాజు అనేది మీరు ఐక్యత కలిగి ఉంటండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఐక్యత. నాయకులు అనే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి. మిడతలతో వచ్చేస్తున్నాను అనుకుంటారు. కనుక మిడతలు వచ్చి ఎంత ఐక్యత కలిగి ఉంటున్నావో అవి మనకు ఒక ఐక్యత నేర్పిస్తున్నాయి మిడతలు అనేవి. తర్వాత బల్లి. ఏమండి, బల్లి నాకు చేతులు పట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ అక్కడ చూడండి, చిన్న బల్లులు ఉన్నామండి. అంటే ఆ బల్లి ఒకవేళ అందరిలో ఉంటాయండి. అంతేనా? ఎవరిలో ఉంటాయి? రాజులలో ఉంటాయి, ఊరి గుడిసెలో కూడా ఉంటాయి అవి బల్లులు. గమనించండి. అంటే అవి చూడండి, దాని గురించి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అవి ఎప్పుడు కూడా పైగానే ఉండాలని కోరుకుంటాయండి. అలాగే మన జీవితంలో కూడా ఉన్నతమైన స్థితిలో మనము కూడా ఉండాలి అని మనము కూడా ఏంటంటే ప్రయాసపడాలి. ప్రయత్నము అది పడిపోతున్నా కానీ మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళా దాన్ని తొక్కిపోతూ ఉండదండి. అయినా రాకపోతే అది మరలా ప్రయత్నం చేస్తున్నాం. మన జీవితంలో కూడా కొన్ని ఓటములు రావచ్చు, కొన్ని అపచయాలు రావచ్చు. అయినా ఏం చేయాలండి? మనం ప్రయత్నము చేస్తూనే ఉంటే ఆ ప్రయత్నంలో దేవుడు ఏదో ఒక ఫలము దేవుడు మనకి
దయచేస్తారు. 4 జీవుల గురించి చెప్పడం చాలా ఎక్కువ ఉంది, కానీ ఈ 4 జీవుల గురించి మరి చక్కగా మనతో మాట్లాడింది కనుక మనము కూడా ఈ వీటిలో ఉదాహరణగా ఆదర్శంగా తీసుకుని మనము కూడా దేవుని భయములో దేవుని భక్తిలో ఎదిగి ఒక ఫలభరితమైనటువంటి జీవితముగా మనం జీవించాలి. వ్యక్తులైతే యాకోబుల గురించి ఐగుప్తుల గురించి తెలియజేశారు. యాకోబు అయితే నిద్రలో ఉండి దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఐగుప్తు అయితే దేవుని మందిరంలో ఉండి, అంటే మళ్ళా మందిరం అండి, ఎప్పుడు వస్తాడండి? అహంకరణ వచ్చాడు. మొత్తం గుడి మొత్తం నిండిపోయిందండి, కూర్చోడానికి స్థలము లేదు. ఎక్కడ దొరికింది? కిటికీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర ఎక్కువ వస్తుంది, అవునా కదా? ఎందుకని అందరూ చెక్క కూర్చుంటారు? చెప్పండి అండి, అందరూ చెక్క కూర్చుంటారు, కిటికీ పక్కనే కూర్చుంటారు. ఎందుకని? చల్లని గాలి వస్తే చక్కగా నిద్ర జాగొచ్చు అని ఏం చేస్తారు, అక్కడే కూర్చోండి. ఏదో ఆకలి వచ్చాడో, ఎక్కడ స్థలం లేదో అని కిటికీకి కూర్చేస్తున్నాడు. ఇట్లా అంటే ఎట్లా కిటికీలు అవి లేవు, ఏది రాడ్లు అవి లేవండి, అట్లా కిటికీలో కూర్చున్నాడు, నిద్రపోయాడు. ఏమైనా అక్కడ నుంచి జోగి కింద పడిపోయినాడు. కానీ గమనించండి, మన జీవిత విధానం కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్త అని మనకి తెలియచేస్తే మంచిది. దేవునికి స్తోత్రం. చిన్న మాట తెలియచేసి నేను వాక్యాలకు వెళ్తాను. ఈ మధ్య రీసెంట్గా మన చింతకొండ కాంతం గారా మరి దేవుని సన్నిధిని చేరారు. మరి దేవుని యొక్క వారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి కలగొచ్చేలా మనం అందరము ప్రార్థన చేస్తాము. ఆ దినమే పోయిన ఆదివారమే మరి కార్యక్రమం జరిగినది. మళ్ళీ ఈ దినం అందరూ కూడా మళ్ళా దేవుని మందిరానికి రావడానికి కృప చూపించాడు. సరే, ఇది మన ఈ 14-15 తారీఖులలో భయంకరమైనటువంటి వార్తలు వినాల్సి వచ్చాడు. మేము వేకోటలో 3 యవనస్తులు, మన సంఘస్థులు, మనోళ్ళేనండి, మన సంఘస్థులు ఒకే వీధిలో ఉంటారండి. 3 యవనస్తులండి. వెంగ పడ ఎక్కడికో మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళారంటండి. ఆడలంతా మగలంతా మెచ్యూర్ ఫంక్షన్కి ఆడలంతా. మరి పోతు పేరెంట్ అలాగే ఎవరు వెళ్ళారు? మగవాళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. లింగంపాడు ఎక్కడ, భీమడోళ్ళు ఎక్కడ, ఇది ఎక్కడ, వాళ్ళు చెరువుకు మరి ఎందుకు వెళ్ళారో తెలియదు. కానీ చెరువులో పడి 3 యవనస్తులు, ఒకరికి వివాహమై చిన్ని పిల్లలు. ఇక మిగతా యవనస్తులు, ఒక యవనస్తులు అయితే ఇక అలా ఒక్కడే కొడుకండి పిల్లలు. వారి 3 అన్నదమ్ముల్లో అందరికి ఆడపిల్లలే ఒక్కడే. ఆ 3 అనుకుంటారు మా కొడుకు యవనస్తుడు, మాకు వారసుడు అంటారు. 3 తల్లులు కూడా అండి. అంటే వేరు నుంచి వచ్చినప్పుడు ఇది కూడా వాళ్ళందరూ అనుకుంటారు మా వారసుడు ఒక్కడైదో అని అంత ముద్దుగా చూసుకుంటారండి వాడిని. అయినా కానీ పల్లికి వెళ్తాడు, అన్ని చేసుకుంటాడండి. మరి ఒక కొడుకు 3 కుటుంబాలలో, కానీ వారి పరిస్థితి. ఇంకొక వ్యక్తి అయితే తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారండి. తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోతే ఈ కుర్రోడు చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదండి. ఈ కుర్రోడు వాళ్ళ అక్కకి వివాహం చేశారండి. ఒక చెల్లి ఉంది, కొంచెం పాలుపోయి ఉంటుందండి, బలహీనరాలండి. ఇక కొంతకాలానికి మొన్న రీసెంట్గా మన జనవరిలోనే వాళ్ళ అక్క భర్త చనిపోయాడండి. వాళ్ళ అక్క భర్త చనిపోతే ఇక మరి ఇక్కడ ఎక్కడ ఊరు, మరి ఆ చింతలు కూడా ఎక్కడ ఉన్నట్టండి, వాళ్ళ ఊరు కుటుంబం ఇప్పుడు చింతలు కూడా ఎక్కడ ఉండండి. వాళ్ళ అక్క తన భర్త చనిపోతే వాళ్ళ అక్కని తీసుకొచ్చి ఇక ఈ బలహీనంగా ఉన్న పిల్లకి మొత్తం ఆధారము ఈయన అయ్యాడండి. ఇప్పుడు ఈ కుర్రోడు కూడా చనిపోయాడండి. చూడండి ఆ కుటుంబాలు ఎంత తక్కువతో ఉన్నవి. ఏమండి ఆలోచించండి. అయితే వాస్తవంగా ఇక్కడికి రావాలి 15వ తారీఖున. నేను మర్చిపోయా. ఒకవేళ ఆ నైట్ గుర్తు చేసినట్టయితే, పద్మగారిని గుర్తు చేస్తే నాకు ఏమన్నా ఐడియా ఉండేదేమో. కానీ నాకు ఎప్పుడైతే 14వ తారీఖు విషయం తెలిసిందో ఇక మైండ్ సెట్ అంతా కూడా అట్టే వెళ్ళిపోయింది. కానీ దీనికి ఆలోచన లేదు, నాకు ఇక ఆలోచన లేదు. ఉదయకాలము ఆల్రెడీ నేను ఏలూరు హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు గుర్తొచ్చింది నాకు. మాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, అదే నేను ఏలూరు వెళ్ళిపోయాను అనుకున్నాను. అయితే నాకు ఎందుకంటే ఆ 3 మంచి దేవుని సభలో చక్కగా పరిచయం చేసేవాడు. వాడు చాలా చక్కగా పరిచయం అండి. అసలు 3 యవనస్తులు ప్రేమలో ఆలోచించండి. అందుకే ఎట్లా ఉందో ఈరోజు పరిస్థితి మనకు అర్థం కావట్లేదు. మరొక చూస్తే 15వ తారీఖున ఉదయం ఒక ఆయన అండి చెప్పిన కదండి, జోగనపాలెంలో 35 లక్షలు పెట్టి ఒక మందిరాన్ని కడితే ఒకే ఒక వ్యక్తి 40 లక్షలు ఇచ్చి మందిరాన్ని కట్టాడు. ఇంకొక వ్యక్తి 5 లక్షలు 10 లక్షలు అట్లా ఇచ్చి 2 యవనస్తులే మందిరాన్ని కట్టారు. ఏదో సంఘము ఒక 5 లక్షలు మాత్రమే పోగేసుకుందండి. గమనించండి, ఆ వ్యక్తి పొలం ఉందండి, బాగా పామాయిల్ తోట, బాగా భూమి ఎక్కువ ఉన్నదండి. వారికి భూస్వాములు వాళ్ళు, మన వాళ్ళే భూస్వాములు. అయితే ఉదయం ప్రతిరోజు తోటకి వెళ్తుంటారు. ఆ రోజు ఆ తోటకి వెళ్ళాడు. మరి ఏం పాము కలిసిందో తెలియదండి. అరగంటలోనే చనిపోయాడండి. అరగంటలోనే. అసలు నిజమండి. వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది. కానీ ఆ డబ్బు వారిని కష్టకాలం ఏమన్నా ఆదుకోగలిగిందంటారా?
అనుకుంటే ఈరోజు అనుకుంటారు చాలా మంది, నాకు డబ్బు ఉందే, బలం ఉందే, బలంగా ఉందే, నాకేం లేదు అనుకుంటారండి. కష్టకాలంలో మనం ఆదుకోదండి, ఆలోచించాలి. అంటే అంత డబ్బును అనడంలో ఆయన ఫోన్ చేసి నేను ఇంజనీర్ గారికి, ఏంటంటే ఇంజనీర్ గారు ఏంటంటే, అయ్యా ఒక్క అరగంట నాకు సమయం ఇస్తే నేను మా తమ్ముడు బ్రతికించుకునేవాడిని, కానీ నాకు అవకాశము ఇవాళ అది నాకు తెలిసి రక్తపింజలు ఏమనుకుంటున్నానండి. నేనైతే రక్తపింజలు అయితేనే ఈ బ్లడ్ అంతా కూడా క్లాట్ అయిపోయి రక్త ప్రసరణ ఆగిపోయి చనిపోయినట్టండి. అది రక్తపింజలు అయ్యి ఉందండి, అది తెలియలేదండి. అప్పటికప్పుడే ఒక్క అరగంటలోనే పావుగంటలోనే బీపీ డౌన్ అయిపోయి చనిపోయాడండి. మంచి వ్యక్తి అండి, రమేష్ అండి ఆయన పేరండి, రమేష్ నెట్టా రమేష్ అండి. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి అండి. ఇద్దరు భార్యను, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి. చాలా మంచి వ్యక్తి, ఒక్కరు హానికరులు కాదండి. కానీ దేవుని పిలుపు ఎట్లా ఉన్నదో చూడండి. రీసెంట్గా మా అదే 15వ తారీఖున మా ఊర్లో వచ్చిందండి, మా అమ్మాయి వచ్చింది. మా ఊర్లో రీసెంట్గా ఎవరొస్తారండి, వాళ్ళ ఇంటి పక్కనేనండి హార్ట్ ప్రాబ్లం వచ్చి 30 సంవత్సరాలు ఉంటే లేదో తెలియదండి. 30 రీసెంట్గా మొన్న 3 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందండి. కుర్రాడు ఎవరొస్తారు, హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. చూడండి ఎట్లా ఉన్న పరిస్థితులు, ఎట్లా వస్తాను ఎవరికి, ఎట్లా వస్తాను ఎవరికి కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. మీకు తన గురించి చెప్పనండి. అంటే అయ్యగారు మీకు తెలుసు, మీకేం తెలుసు, నాకు తెలుసు, మా ఊరు సంగతి మీకేం తెలుసు అని అనవచ్చు. అంతేనా? నాకు తెలుసా, నీకు తెలుసా? నాకు తెలియదు, నీకే తెలుసు. మీ ఇంటి పక్కనే ఇల్లు. సరేనండి, 3 సంవత్సరాల క్రితము హార్ట్ ప్రాబ్లం వచ్చి, అంటే వివాహమైన అంటేనేనా మరి వివాహం ఉందో తెలియదు కానండి, హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే స్టంట్ వేసారండి 25 సంవత్సరాలకి. అప్పుడు డాక్టర్ చెప్పారంట, బాబు నువ్వు తాగితే ఏమవుతావు, చచ్చిపోతావు బాబు, తాగమగనంటే బాగానే ఉన్నాడండి. రీసెంట్గా వాళ్ళ నాన్నగారు ఇంటికాడే ఉన్నారు, ఎటు పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉంటే ఎంతవరకు నాన్నగారు కష్టపడుతున్నారు అంటే వాళ్ళ ఇంటికాడ జరిగిన సిచ్యువేషన్ మొన్న జరిగిన దాన్ని బట్టి చెప్తానండి. నాకు తెలియదండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడి మిమ్మల్ని పోషించాలి, పనికి వెళ్ళాలా పనికి అంటే ఆ నాన్న తిట్టాడని తాగుడు మొదలు పెట్టాడంటండి. తాగుడు మొదలు పెట్టాడండి 4 రోజుల్లోనే భయంకర తాగుడు తాగి మొత్తం తాగాడండి. ఇంటికి వెళ్ళకుండా ఆ రోడ్ అంట అక్కడక్కడ ఉంటూ మొత్తం తాగేసి చనిపోయాడండి. ఇప్పుడు భార్య పిల్లలు ఏమయ్యారు, దిక్కులేక అనాథలు అయిపోయారండి. ఈరోజు చాలా మంది తాగొద్దురా బాబు అని అంటే ఏమనుకుంటున్నారు, నీ డబ్బు తగ్గుతున్నామా, నువ్వేమైనా ఇస్తున్నావు నాకు, నా సొమ్ము నేను తాగుతున్నా నీకేంటి అని అనేవారు చాలా మంది ఉన్నారు. మా ఊళ్ళో మాత్రం భయంకరమైన విత్తనం అయిపోయిందండి. డ్రగ్స్ చిన్నోడు 10th క్లాస్ అవ్వడం ఆలస్యం అండి. ఎన్ని హెచ్చరికలు చేస్తానో నేను చెప్తుంటానండి. మా ఊరు కదండి, నశించిపోతున్నారు అందరూ, సుధుమ కుమ్మరలాగా తయారైపోయిందండి మా ఊరు. మా అమ్మాయి తెలుసు అనుకోండి, తెలియదు అంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాలేండి వాళ్ళు. చెప్తానండి అంతా నేను వెళ్ళాను అనుకోండి, వాక్యం నాకు వాక్యం సాధించనుకోండి, ఇప్పుడు వాళ్ళకి హెచ్చరిక చేస్తుంటానండి. అయినా కానీ ఎట్లా ఉన్నది పరిస్థితి ఏమండి, భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నారండి ఈరోజు నాడు. కనుక మీ మీద ఆలోచించండి, ఎవరికి ఎట్లా సంభవిస్తుందో. ఎవరికి కూడా మంచి వారికి ఒకటి జరుగుతుంది, చెడ్డవారికి కూడా ఒకటి జరుగుతుంది. కనుక మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో అన్నది కాదు, కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. దేవుని కృప కొరకు మనము ఎదురు చూసేవారిగా మనం ఉండాలి ప్రియులారా. అందుకే మనం ఒక మాట చెప్పారు కదా చక్రవర్తి గారు, ఎట్ట చనిపోయినా కానీ ప్రభునందు, తాగుపోయితే చనిపోయినా కానీ ప్రభునందు, ఆత్మహత్య చేసుకున్నా కానీ ప్రభునందు నిద్రించాను అని ఒక క్యాప్షన్ పెట్టేస్తున్నాడు అంతే. అది ఎట్ట చనిపోయినా కానీ గమనించండి. కాదు, మనము ప్రభునందు ఉండి నిద్రించి దేవుడికి ఇష్టంగా జీవించాలంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు నేను అంశముల నుండి 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఎక్కువ సమయం కాదు, కానీ మరలా మేము బాబుని తీసుకురావడానికి వెళ్ళాలి. ఉదయమే దించి వచ్చేసానండి. ఇక ఏదన్నా పని ఉన్నారనుకోండి, నాకు రాత్రి నిద్ర ఉందండి. 2 గంటలు నిద్రపోయా. 2 గంటలు నిద్రపోయి మళ్ళీ వెంటనే 2 గంటలు నిద్రపోతే మళ్ళీ వెంటనే 3:30 వెలుగు వచ్చేసేసింది. ఇక వెలుగు వచ్చిన నుంచి ఒకటే, బాబోలే నేను కొడుకోను. ఇక బాబులు వేసి ఇక ఎగ్జామ్ హాల్ కాడ మా బాబు మారుతున్నాడు, అమ్మగారు అన్నయ్య ఉన్నాడండి, ఆయనకి అప్పగించేసి ఇక మళ్ళీ 6 గంటలకు వచ్చేసి. వాస్తవంగా అయితే చక్రవర్తనం అయితే లేట్గా వచ్చండి. మాస్టర్ గారు అన్నగారు, అయ్యా నేను ఉండలేదు మీరే అని కానీ ఇక అని బాబుని మా బాబు మందికి అప్పగించేసి వచ్చాం. మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఆయన మళ్ళీ తీసుకుని రావాలి. మేము ప్రార్థన చేయడం మంచిగా దేవుడి చిత్తం అది. నేనైతే మొత్తం దేవుడి చిత్తానికి మాత్రమే లోబడేవాళ్ళను. సరే, 2 మాటలు మాత్రమే మీకు నేను తెలియజేస్తా. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి వాక్యము మళ్ళీ వాక్యం కాదు కానండి, మా అమ్మాయి చెప్పేసింది కనుకని నాకు ఇక భయలేదండి. అమ్మగారు ఎట్లా సేవ చేస్తున్నారు, ఏమండి అమ్మగారు ఎట్లా నాకు తోడుగా ఉంటున్నారు, ప్రాబ్లం లేదు నాకు. మా అబ్బాయి కూడా, మా అబ్బాయి చెప్పండి మీకు దగ్గర వాక్యం
అసలు రాలేదనుకున్నాను మీ దగ్గర తక్కువ. మొన్న డెడికేషన్కి రావడం మీ దగ్గర అంత ముందు రాలేదండి ఎప్పుడు కూడా. మన డెడికేషన్కి రావడం, తర్వాత మొన్న ఒకసారి ఎప్పుడు ఏదో 3 సార్లు వచ్చేయడం మొత్తం మీ దగ్గరకు వస్తే. మా అమ్మ ఎప్పుడు నాతో పాటు ఎక్కువ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళి నాతో పాటు వస్తుందండి. మా అబ్బాయి కూడా ఒకసారి నిలబడి చెప్తాను, నేను వైపు చెప్తాను, ఆయన కూడా చెప్తాడు. ఇప్పుడు మా అమ్మాయి కూడా చెప్తుంది, నాకు ధైర్యం ఏంటి, ఎందుకని నేను వెళ్ళినా కానీ నా పిల్లలు నాకు సేవ చేస్తున్నారని నమ్మకం, ధైర్యం నాకు ఉందండి. దేవునికి స్తోత్రం. నిలబడగలరు, సేవ చేయగలరు. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి సేవ కుటుంబంగా చేస్తే బహు సంతోషము. సరే, ఈ దినము ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను నేను. ఈ దినం మనకి ఇవ్వబడిన అంశం ఏమిటంటే సత్యమైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే అంశం మనకి ఇవ్వబడినది. ఏదంటే సత్యమైన క్రీస్తునందు ఏం చేయాలంటే మనము విశ్వాసం ఉంచాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము మనం చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏమండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కృప ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించడానికి వచ్చాను. అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎవరు చెప్పండి? ఆ వాక్యం ఎవరండి? దేవుడే. అంటే ఆ వాక్యం ఎవరంటే క్రీస్తే. దేవుడికి స్తోత్రం. అంటే ఆది యందు ఉన్నటువంటి వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? మనుషుని ఎంతకు వచ్చింది. ఆ వాక్యము ఆ క్రీస్తు ఎవరంటే సత్యము. అందుకని ఈ వాక్యం మనకి ఏం చేస్తుంది? సత్యమును బోధిస్తుంది. చూడండి, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే సత్యమును జీవమును ఇక్కడ యేసు ప్రభు అన్నాడండి. ఆ వాక్యము ఎవరంటే వాక్యమే యేసు. ఈ యేసే ఎవరంటే సత్యము అయ్యున్నాడు. కనుక సత్యమైన యేసునందు మనం ఏం చేయాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. చూడండి, ఈ లోకంలో చాలా మంది అసత్యమైన వాటి వైపు చూస్తున్నారు. అంటే ఎటువైపు అంటే సత్యము. అందుకనండి అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, నిత్యము పలుకువారే ఆయనకు ఇష్టము. ఎవరు నిజమంటారండి? సత్యము పలుకువారే. దానికి స్తోత్రం. అంటే అబద్ధమాడు పెదవులు ఎవరికి హేయము? దేవుడికి హేయము. అంటే దేవుడికి ఇష్టము కాదు. ఎవరు? అబద్ధమాడి వారు. సత్యము పలుకువారు, నిత్యము పలుకువారు అంటే ఆయనకి ఇష్టలు. ఈరోజు చాలా మంది ఉదయం లేచింది పడుకునే వరకు ఏం చేస్తారు? అందులో ఏం చేస్తారండి? ఎవరైనా నిత్యం పలుకుతారా? లేదు. ఒకరి మీద ఒకరు సారీలు చెప్పుకుంటూ, వారి మీద వీరి మీద వారు అబద్ధాలు చెప్పుకుంటూ లోకలు ఏం చేస్తారండి? కాలము గడిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారండి. మీరు ఆలోచించండి. ఒకరి మీద ఒకరు లేనిపోయిన మాట చెప్పుకొని, అబద్ధాలు చెప్పుకొని, ఎవరి సారీలు చెప్పుకొని, ఉన్నది లేనిది ఉన్నది చెప్పుకొని ఏం చేస్తాడు? మీరు వస్తాడు ఏమిటి? అబద్ధం ఆడేవారు చాలా మంది ఉన్నారు. అందుకని అన్నారండి చాలా మంది. యోగు చూస్తే సత్యవంతుడు వదిలేని బైబిల్ వదిలే సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సత్యము పలికేవాడే, కానీ తన జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆయన సత్యమని విడిచిపెట్టాడా? విడిచిపెట్టదండి. ఇసుకేకోమనండి, అయ్యా నీ సన్నిధులు నేను సత్యమూర్తి ఏ విధంగా నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎవరు? ఇస్కియా. ఏమండి, ఆయన సత్యముతో ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడు? ఇస్కియా వదిలిపెట్టాడా? ఏమండి, 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు ఇస్కియాకి. యోగు కూడా ఏమిటండి, మరలా ఎన్ని పోగొట్టుకున్నాడు అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అందుకని ఈ లోకంలో ఏదో ఈ బ్రతుకు తెరువు కొరకు, లేకపోతే ఈ లోకంలో ఆడపిల్లల కొరకు మనం ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడేవారుగా ఉండకూడదు. అవునంటే అవుననాలి, కాదంటే కాదు. ఎందుకంటే ఆయన సత్యం. ఎందుకంటే ఆయన అంతటా అందరినీ చూసుకున్నవాడు. ఆయన దేవునికి స్తోత్రం. అందరినీ ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. అడిగించో మన దేవుని సన్నిధికి ఏ విధంగా వచ్చామో, మన దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నామో సమస్తమును ఆయన ఎరిగిన వాడు. కనుక మనం ఏం చేయాలంటే సత్యమును కలిగి ఉండాలి. అబద్ధమాడే వారిగా మనము ఉండకూడదు. ఇద్దరు వ్యక్తులను తెలియచేసి నేను ముగించేస్తాను. మోషే కాలంలో ఇశ్రాయేలీయులు యాత్ర చేస్తున్నారు. ముగించేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కాలంలో ఈ 12 గోత్రికుల నుంచి 12 మంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వార్తన్నాడు. ఏంటంటే ఇక కానాను దగ్గరకు వచ్చేస్తారు. దేవుడు వాగ్దానం చేస్తారు. ఏమంటే పాలు ప్రపంచ దేశమైనటువంటి కానానులోకి మిమ్మల్ని ప్రవేశపెడతాను అన్నాడు.
ఇక కానాన్ దగ్గరకు వచ్చేసారు. మరి 40 సంవత్సరాల యాత్ర ముగించేశారు, దగ్గరకు వచ్చేసారు. ఇక హల్లెలూయా హల్లెలూయా. కొన్ని దినాలకి ఎక్కడికి వెళ్ళిపోతారండి? కానాన్లో చేరుతున్నారు. ఇప్పుడు మోషే ఏం చేస్తుంటే 12 గోత్రికులలో ప్రముఖమైనటువంటి వ్యక్తులను పిలిచి, అయ్యా ఇప్పుడు మనము కానాను వెళ్తున్నాము, ఆ ప్రాంతము ఎట్లాగున్నది, ఆ ప్రజలు ఎట్లాగున్నారు, అక్కడ వాతావరణం ఎట్లాగున్నది, అక్కడ ఏ పంట పండుతున్నది, అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా సమాచారం సేకరించి తీసుకురామన్నారండి. ఎవరు? మోషే 12 మంది గోత్రికులను 12 మంది ప్రముఖమైనటువంటి వ్యక్తులను పంపించి, అంటే ఇప్పుడు మార్చేటండి. ఇప్పుడు నేను వేగవాళ్ళు చేసినప్పుడు ధర్మాజుడు నన్ను పంపించారండి. అమ్మ ధర్మాజుడు పంపించారు. ధర్మాజుడు వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఎన్ని సంఘాలు ఉంటాయి? అంతేనా? 70 సంఘాలు బాగా వస్తుంది చెప్పండి, అంతేనా? అక్కడ ఏ పంట పండుద్ది, ఏ ఊళ్ళు ఏ పంట పండుద్ది, ఏ ప్రజలు మనుషులు ఏ ప్రజలు ఏ ప్రాంతంలో ప్రజలు ఎట్లా ఉంటారు, రేగులకొండ సంఘ పెద్దలు ఎట్లా ఉంటారు, ప్రగతపురం కాలం సంఘ పెద్దలు ఎట్లా ఉంటారు, అన్ని ఏం చేయాలి చెప్పండి అండి. తెలుసుకోవాలా? అంత అవసరం ఉంటారా? చెప్పండి అండి. నిజంగా దేవుడు పంపిస్తే ఏం చేయండి? వెళ్ళిపోవడమే. నేను మిమ్మల్ని పరీక్ష ఎప్పుడు అడగలేదండి. నేను జస్ట్ ఒక రోజున మాత్రము జాయిన్ అవ్వడానికి వచ్చిన రోజు మాత్రం అన్ని సంగతి చూసుకుంటే అంతే. ఎవరేంటో ఎవరెట్టేంటో అని ఏమి నేను చూసుకోలేదండి. వచ్చాము, చూసుకుని వెళ్ళిపోయి వద్దండి. మళ్ళీ వచ్చేసాం, మేము మా సేవ మేము చేసుకుంటూ పోతున్నాం అంతే. దేవునికి స్తోత్రం. నేను చేసిన సేవ ఏంటో మీకు తెలుసు, మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. సరే, ఇక్కడ చూద్దాము. ఇక్కడ కాలేపు ఈ మోషే చేసిన 12 మందిని పంపించినప్పుడు వారిలో ఏమిటి అక్కడికి వెళ్ళి వారు ప్రాంతం అంతా కూడా చూసి సమాచారమును సేకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా సమాచారము సేకరించాలంటే మన తర్వాత ఏదైనా, అవునా? చెప్పండి. సమాచారం ఏదైనా సేకరించాలంటే ఇక మన తర్వాత ఎంత వారమైన కానీ మనము అటువంటి సమయంలో ప్రేమిల ఇద్దరు వ్యక్తులు మంచి సమాచారం తీసుకొచ్చారు. అమ్మా ఎవరండి? ఇద్దరు వ్యక్తులు మంచి సత్యమును తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు 10 మంది చెడ్డ సమాచారము తీసుకుని వచ్చారు. అమ్మా ఏనండి, ఎవరండి? ఇద్దరు మంచి సమాచారం తీసుకొచ్చారు, 10 మంది 12 మంది గోత్రికులు పంపించారు అన్నారు. వారిలో చూద్దాం, మీకు తెలియజేస్తాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి నేను చదువుతాను. ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. చాలండి, నీవు మనుషులను పంపుము అన్నాడు. 16వ వచనము, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి అని ఆ పన్ని పేర్లు తెలియజేశారు. అక్కడ పంపించిన వారిలో ఏమండి ఇద్దరు మంచి సమాచారం తీసుకొచ్చారు. ఎవరు ఆ ఇద్దరు అంటే కాలేబు యెహోషువ. అమ్మా విన్నారా? ఎవరండి? కాలేబు యెహోషువ. మిగతా అందరూ కూడా ఏం తీసుకొచ్చారంటే చెడ్డ సమాచారము తీసుకొచ్చారు. యాకోబు 12 మంది కుమారులు, 12 మందిలో 12 గోత్రికులు, ఒక్కొక్క గోత్రికులు ప్రధానమైనటువంటి వ్యక్తులను పంపించినప్పుడు వారిలో ఏమండి ఈ కాలేబు యెహోషువ ఉన్నాడు. ఇక మిగతా 10 గోత్రికులు 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ 12 మంది లేరు. కానాను దేశము చూసి సత్యరించి అక్కడ ఉన్నటువంటి వాటిని అక్కడ ఉన్న సమాచారం వారు తీసుకుని వచ్చినట్టు ప్రేమరా చూడండి. అక్కడ సమాచారం ఎట్లా ఉన్నదంటే 23వ వచనము, వారు ఎష్కోలులోకి వచ్చి అక్కడ ఒక ద్రాక్ష చెట్టును కొమ్మను కోసి ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చి అక్కడ 40 దినాలు సంచారం చేసి అక్కడ చూస్తున్నటువంటి దండులో, అమ్మా విన్నారా? దండులో అంటే ఎవరండి? యుద్ధం చేసేవారు సైన్యము. సైన్యములో ఉన్నవారు అంటే యుద్ధం చేసేవారిని దండ అంటారు, అంటే సైన్యము. అంటే వారిలో ఇద్దరు ఏమోసుకొస్తున్నారు? ఏమోసుకొస్తున్నారండి? ద్రాక్ష గెల. ద్రాక్ష గెల ఏమవుతారు? భారతీయ అమ్మాయి ఎందుకు చూసేవా ఎట్ట పట్టుకుని మోస్తుంది, లేదా మన చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎట్ట పట్టుకుని మోస్తారు ద్రాక్ష గెల. కానీ ఎవరు మోస్తున్నారు? దండులో. యుద్ధం చేసేవారు అంటే యుద్ధం చేసేవారు ఎట్లుంటారు? యుద్ధం చేసేవారు ఒకలాగా ఉంటారు. మామూలు గమనించండి, మనం మామూలు మనుషులు ఒకలాగా ఉంటాము.
ఆ దండులో పనిచేసేవారు, సైన్యంలో పనిచేసేవారు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు ఇద్దరు ఆ కర్రతో వజ్రం పెట్టుకుని ఏం చేస్తున్నారు? భుజమును మోసుకుని, అంటే మరి ఒక కర్ర పట్టుకుని కావుడు లాంటిదండి, ముందు చెప్పాలంటే కావుడు లాంటిది. అటు కర్ర అటు భుజానకులు ఇటు భుజం వేసుకుని ఆ దండులో ఉన్నటువంటి ద్రాక్ష గెల మోసుకుని వస్తున్నారు. అబ్బా ఎటువంటి పంట అండి! కొన్ని ద్రాక్ష గెలలు, దానిమ్మ పళ్ళు, అంజూరపు చెట్లు, అసలు అద్భుతమైన పంట అండి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసి అదంతా కూడా సమాచారము సేకరించారు. వాళ్ళు కాలేబు యెహోషువ ఏం చేస్తుంటే మంచి సమాచారం తీసుకొచ్చి, అయ్యా అది మిక్కిలి మంచి దేశము. చూడండి 30 వచనము. కాలేబు మోషే ఎదుట జనులను నిర్మలపరిచి, మనము నిశ్చయము వెళుదుము, దాని స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మనకి శక్తి చాలదను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారిని పోల్చాలము. చాలా ఇక్కడ గమనించండి. ఇక్కడ తెలియజేస్తున్న మాట యెహోషువ కాలేబు చెప్పారంటే, ఆ మంచి దేశము, ఆ ప్రాంతం మనం వెళ్దాము, వాళ్ళు జయించడానికి మనకు శక్తి సరిపోతుంది అన్నారు. ఎవరు? కాలేబు, యెహోషువ. దేవునికి స్తోత్రం. సత్యమైన సమాచారం తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా 12 గోత్రికులు 10 మంది గోత్రికులు 10 మంది ఏం చేస్తారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఏమని చెప్తానంటే నేను చెప్తాను చూడండి. అక్కడ 33వ వచనము. అక్కడ నెఫీలీయులు, నేను చదువుతానమ్మా, నెఫీలీయులు సంబంధమైన ఆనాకు వంశపు నెఫీలీయులను మేము చూచితివి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుంది. అమ్మా ఇక్కడ 10 మంది తీసుకొచ్చిన సడ్డ సమాచారం ఏంటంటే, కాలేబు యెహోషువ అంటే మంచి మిక్కిలి మంచి దేశము, ఫలము కలిగిన దేశము, బాగుతల ప్రపంచ దేశము, మన ప్రాంతానికి మనం వెళ్ళొచ్చు, ఒకవేళ మన మీద వాళ్ళకి వచ్చినాక మనం జయించడానికి శక్తి మనకి ఉన్నదని ఇద్దరు సమాచారం, మంచి సమాచారం తీసుకొస్తే 10 మంది ఏమన్నారంటే, అయ్యో వాళ్ళ దృష్టికి మేము మిడతల వల్ల ఉన్నాము, మా దృష్టిలో మేము ఎవరి దృష్టిలో అంటే వాళ్ళు చూడు, వాళ్ళ ఆలోచన అంటే నీ ఆలోచన నాకు తెలుసు అంటావా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక అమ్మాయి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుద్ది, ఏదో సాక్ష్యం చెప్పుద్ది అనుకున్నారు అందరూ, అంతేనా? నేను అదే ఏదో సాక్ష్యం చెప్పుద్ది అనుకున్నా. నేను నిలబడిన తర్వాత అది ఎవరికి తెలుస్తుంది అంటే, ఎవరిలో బలం ఉంది ఎవరికి తెలుస్తుంది? మనకు తెలియదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళకేం తెలుసు? ఆలోచించారా? ఆలోచించేది చాలా మంది అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? అమ్మో వాళ్ళని జయించగలంటావా, వాడు పోటీలో తట్టుకోగలంటావా, వాడు అమ్మో గొప్ప వాళ్ళని అనుకుంటాం, కానీ ఎవరు గొప్ప ఏం కదండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చినప్పుడు అన్నారు, మా దృష్టిలో మేము అంటే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని బట్టి చూస్తే మేము మిడతల వల్లే ఉన్నాము, అంత మాత్రమే కాదు, మా దృష్టిలో మేము చూస్తే వాళ్ళకి కూడా ఏమన్నా మేము మిడతల వల్లే ఉన్నాము అన్నారండి. ఈ చెడ్డ సమాచారం తీసుకొచ్చి మోషే నాయకుడు నిలబడినప్పుడు సమాచారం ప్రకటన చేసేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఇప్పుడు ఇద్దరు మంచి సత్యమును తీసుకొచ్చారు, 10 మంది అబద్ధ సమాచారమును తీసుకొచ్చారు. ఇక మోషే దగ్గర నిలబడి ఇద్దరు చెప్తున్నారు, అయ్యా అది మిక్కిలి మంచి దేశము, దాన్ని మనం భయపడాల్సిన పని లేదు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు కాపాడుతాడు, ఏ ప్రాబ్లం లేదని ఇద్దరు చెప్పారు. మిగతా 10 మంది ఏమన్నారంటే, అమ్మో వారు మనము జయించలేము, వారు మహాబలము కలిగినటువంటి వారు, బలిష్ఠులు అని చెప్పారండి. ఇప్పుడు 10 మంది సాక్ష్యము కరెక్ట్ అవుతా? ఇద్దరు సాక్ష్యం కరెక్ట్ అవుతా? ఎవరు సాక్ష్యం చెప్పి నమ్ముతాం మనం? చెప్పండి. 10 మంది సాక్ష్యము నిజం అంటారు, ఇద్దరు సాక్ష్యము అబద్ధం అంటాము. ఈ సర్వ సమాజం అంతా కూడా మోషే అహరోను మీద కాలేబు మీద యెహోషువ మీద కాలేబు మీద ఏం చేశారండి? రాళ్ళు రువ్వి చంపడానికి సిద్ధపడ్డారు. ఈరోజు నాడు సత్యము మాట్లాడితే చెప్పండి, సత్యము మాట్లాడితే విరోధి, అంతేనా? ఇప్పుడు పిల్లలందరూ అలా ఎందుకు మాట్లాడుతున్నారమ్మా మీరంటే, నేను అన్న మాటకి ఎవరికేమవుతుంది? ఏంటి అయ్యగారు మా మీద వచ్చిన కాని ఒకటే, అంతేనా అనేమవుతుంది? వాళ్ళకి ఏమవుతున్నారు? వాళ్ళ మనసులో ఏముంటుంది? ఇప్పుడు నేను మాట్లాడేది సత్యమే, మాట్లాడకూడదు ఎక్కడ అని వాళ్ళకి తెలుసు.
గమనిస్తున్న మనము మాట్లాడదని వాళ్ళకి తెలుసు, మేము కొత్త వాళ్ళకి చెప్పవలసింది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను ఆ మాట్లాడడానికి ఎట్లా ఉంటుంది అంటే సత్యం మాట్లాడే కూడా ఎవరికైనా కానీ యథార్థవంతుడికి లోకం విరోధం అండి. దేవుడికి స్తోత్రం. అవునా కదా? అవునా? యథార్థం మాట్లాడే ఎవరు చేస్తున్న లోకానికి విరోధం అవుతూ ఉంటామండి. ఇప్పుడు వీడు యథార్థంగా తీసుకొచ్చారు. ఈ యథార్థం తీసుకొచ్చినందుకు ఏం చేస్తుంటే రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు 10 మంది సమాచారం ఇది మంచిది అని అక్కడికే పడుతున్నాడు. యెహోషువ కాలవయ్యా, మా మాటనండి, మా మాటనండి, మా మాటనండి, నిజమో మన యథార్థమో వాళ్ళు జయించడానికి శక్తి ఉన్నది. మన దేవుడు బలమైన దేవుడు, మీరు భయపడద్దు భయపడద్దు అని ఈ 14 వచనం మీరు చదువుకుని ఇంటికి చదువుకుంటే తెలుస్తుంది. చెప్పినప్పటికీ కూడా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడానికి చూసినప్పుడు ప్రేమలా చూద్దాము. 14 అధ్యాయము 36 వచనము. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం సర్వ సమాజము అతని మీద చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత ఏమైందండి చనిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చనిపోయారండి? చెడ్డ సమాచారము చెప్పినటువంటి వారు. అంటే రాళ్ళతో పట్టి చంపడానికి సిద్ధపడ్డారండి. ఎవరిని? మంచి సమాచారము కనుక ఈరోజు మంచి చెప్పేవాడే లోకానికి విరోధంగా, యథార్థము మాట్లాడేవాడే లోకానికి విరోధండి. నిజం అబద్ధాలు పడిపోవడం, మాయమాటలు ఏం చేస్తానండి? ఏం చేస్తాండి? అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు కూడా చాలా మంది ఇదే కరెక్ట్. అబద్ధాలు కూడా ఏం చేస్తారు? నిజమే అన్నట్టు మాట్లాడతారు. అవునా? అవునా కదంటారా? ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు, ఇది నిజమా అంటే ఎవరో ఏది అపవాది అబద్ధం చెప్పింది. అవునా కదా? అబద్ధం చెప్తే నిజమా ఇది అంటే ఎవరో అవ్వమ్మా, అంతేనా? దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. వద్దన్న ఏం చేయాలి మనం? ఈరోజు మనం కూడా అంతే. ఒకవేళ మన గురించి నేను కూడా అబద్ధాలు చెప్పినప్పుడు ఒకవేళ చెప్పినట్టు అమ్మో ఇది నిజమా, మరి అంటే అట్లా మాట్లాడుతుంది అనేవారు. అది నిజమేంటో గ్రహించాలండి. అందుకే చూడండి, ఒకవేళ ఇది అబద్ధం చెప్పినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏమైంది తెలియదు, కానీ వాళ్ళు సత్యమును పలికారు, సత్య సమాచారం తీసుకొచ్చారు, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు. కానీ ఎవరైతే కొట్టాలని ఇంకో మాట అండి, ఈ 10 మంది ఎందుకు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు అని అంటే 40 సంవత్సరాలు అరణ్యంలో పొయ్యి గెలిచాలా వంటడుకున్నారా? చెప్పడండి. వంటోడు లగ్జరీగా ఎక్కడికి వెళ్తున్నారు? గుడారాలు వేసుకుంటున్నారు. మళ్ళా దేవుడు ప్రత్యక్షత వారి మీద వెలుగు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రయాణమై వెళ్తున్నారు. ఎక్కడ మళ్ళా వెలుగు ఆగిపోతున్నప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? గుడారాలు వేసుకుని కొన్ని దినాలు అక్కడ ఉంటున్నారు. వంట కోట్ల పొయ్యి వెలిగించుకోవట్లా, అట్లు దోకోట్లా, నీళ్ళు తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. ఆకాశం మన్నా వస్తుంది, పొద్దున్నే వస్తున్నారు, కూర్చుకుంటున్నారు, తిన్నారు. మాసం కావాల్సి వచ్చిన కూరలు ఇస్తున్నారు. ఇక ఏంటండి 40 సంవత్సరాలు అట్లా శుభ్రంగా తిన్నారు వాళ్ళు. ఇక దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కానాన్ని వెళ్తే కష్టపడాలి. కష్టపడి ఏం చేయాలి? కష్టపడాలి. భూమి సేద్యం చేయాలి, కష్టపడాలి, పంట పండించాలి. ఆ పంటను ఏం చేయాలి? తినాలి. అది కష్టపడడానికి వాళ్ళకి ఇష్టం లేక ఏం చేశారు? ఇప్పుడు చెడ్డ సమాచారము తీసుకుని వచ్చారు పిల్లల. కానీ దేవుని తెగులు చేత వరేమైపోయారండి కనుక మనం అబద్ధం ఆడకూడదండి. సత్యమే మనము పలకాలి. సత్యమైన క్రీస్తునందు మనం ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. ఈ లోకంలో వేటు వైపు విశ్వాసం ఉంచుతామని మనము. అవునా? ఎవరి వైపు విశ్వాసం ఉంచుతామండి? లోకం వైపు, లోకాశ వైపు, మనుషుల వైపు, అబద్ధాల వైపు మనం ఏం చేస్తామండి? ఇది నిజమే అని అనుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. చాలా మంది మీడియాలో తప్పుడు సమాచారం, యేసు ప్రభువుల గురించి, క్రైస్తవుల గురించి తప్పుడు సమాచారం బోధించి వాళ్ళు బ్రతుకుదేవుడు బాగున్నారు. కానీ నిజము అనేది ఒక దినాన బయలుపరచబడక మానదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యథార్థత ఏదో నిజమేమిటో ఒక దినమున అది బయలుపరచబడుతుంది. కనుక మీద ఈ నిజము పలికినటువంటి వారు యెహోషువ కాలంలో ఉన్నారు. వారు ఏమైనా అయ్యారా? వారు అబద్ధం పలికిన వారు ఏమైనారండి? అగ్ని చేత తెగులు చేత వారు. కనుక అబద్ధమాడు వారి బ్రతుకులు అట్లాగే ఉంటాయండి. దేవునికి స్తోత్రం. నిజము పలికినటువంటి యెహోషువ ఏమైనండి? మోషే తర్వాత ఇశ్రాయేలు పురుషులకు నాయకుడు అయ్యాడు. ఎవరు? యెహోషువ. ఎందుకని? కనుక యథార్థత. ఒకవేళ మనము నిజము పలుకుతున్నప్పుడు కొన్ని శోధనలు మనకు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు. ఎన్ని అందుకోసంలో యోగాలకు మాట ఉంది, ఇంకా నువ్వు యథార్థతను విడిచి దేవుడిని నువ్వు దూషించలేదా అనంది. అవునా? అంటే యథార్థత ఏంటండి? ఆయన సత్యవంతులు, యథార్థవంతులు. కనుక ఇప్పుడు ఎవరండి? ఇంకా యథార్థతను నీవు
ఈ బతుకొచ్చిన నువ్వు నీ యథార్థత నువ్వు ఎడవలేదా అని ఏమంటుంది, దేవుడు దృష్టించి నువ్వు అది నీ బతుకు చావు అంతే. అంతేనా? మనం 3 భాషలో చెప్పాలంటే అంతేనంటారండి. స్తోత్రం, హల్లెలూయా. అంతే, ఎందుకు నీ బతుకు చావు అని అన్నాను మాట నేస్తాం కాబట్టి గమనించండి. ఆ మాట యథార్థత నీవు విడవలేదా అని యోబు అంతే. కానీ యోబు యథార్థత విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. కనుకని ఎన్ని పోగొట్టుకున్నాడో అన్ని ఆశీర్వాదాలు. కనుక మనం నిజము పలికినప్పుడు చెప్పినాం కదా, మంచి చెట్టుకే చెప్పండి రాళ్ళ దెబ్బలు, మంచి చెట్టుకే పడతాయి, రాళ్ళ దెబ్బలు పడతాయి. అయినా మనం ఏం చేయాలండి? ఒక నిజము అనేది బయలుపరచగా మానదు అనేది చేయండి. ధైర్యం కలిగింది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయన సత్యం, ఆయన వాక్యమే సత్యము. కనుక సత్యము పలికిన వారు చంపాలని చూశారు, కానీ ఎవరైతే అబద్ధమాడినో వారిని తెగులు చెందవారు చనిపోయి. ఈ నిజము పలికినటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, మోషే తర్వాత నాయకుడు ఎవరంటే యెహోషువే. దేవునికి స్తోత్రం. మరి కాలేబు సంగతి ఏమైందండి? కాలేబు విడిచిపెట్టాడు దేవుడు. ఎబ్రోనును స్వాస్యముగా ఇచ్చాడు దేవుడు. ఎబ్రోను అంటే ఏంటండి? దేవుని స్థలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రోను ఒక ఉన్నతమైన స్థలమును స్వాస్యముగా ఇచ్చాడు. ఎవరికి? కాలేబుకి. అందుకని ప్రియులారా, వారు విడిచిపెట్టాలి. కనుక మనం కూడా చిన్న దాని అబద్ధాలు ఆడకూడదు. ఆడొచ్చా? ఇంట్లో ఒక 10 రూపాయలు అమ్మ ఇదిగో కూరకిస్తున్నాను అంటే మనం ఏం చేస్తాం? ఒక 5 రూపాయలు దాచిపెట్టేసి ఒక 5 రూపాయలు అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే 50 రూపాయలు ఇచ్చిన చాలా కూరకి. అప్పుడు కాలంలో ఏం చేసేవాడండి? 10 రూపాయలు అయితే 5 రూపాయలు దాచిపెట్టేసి 5 రూపాయలకి ఏదో కూడా తీసుకొచ్చేసి వండి పెట్టేస్తాం. ఆ డబ్బులన్నీ రూపాయలు దాచిపెడతామా? చెప్పండి అండి. దాచిపెట్టేసి అమ్మని ఇంటి నుంచి ఏదో కొనుక్కొచ్చి ఎవరు ఉన్నట్టు మా అమ్మ ఉంది. ఎవరు కొన్నారు? అమ్మ దగ్గర ఏముండదు. ఒకదానికి ఉండదు, ఇంకొకదానికి ఉండదా? 4-5 కూతురుంటే ఒకదానికి ఉండదా? చెప్పండి అండి. అంటే ఉదాహరణ మా పెద్దలు అంతేనండి. మా పెద్దలు ఉండవు కూడా ఉండబోరేనండి. మాకు తెలీదా? ఆమె 5 ఆడవాళ్ళు నాకే అంటే అక్క చెల్లెలు. ఎవరికి కొంటే మా ఊరికే ఉండదా? ఎవరు మీ అమ్మ ఉంది, మరి మా ఊళ్ళో తెలియదా? మాకు తెలీదా? అమ్మలు ఏంటో వాళ్ళ ఏంటో మాకు తెలియదు అంటారా? ఏమండి? స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అనుకోండి, మా వదిన గారు బాగా చెంత అంటే ఒకవేళ సత్యం కలిగినాం అనుకోండి, అది ఎప్పటికైనా మార్గాన్ని మనకి చూపిస్తే ఎవరు వదిలిపెట్టండి మనకి. దేవునికి స్తోత్రం. అబద్ధాలు చెప్పామనుకోండి, దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడ మనుషులు కూడా. అందుకే మనం అవునంటే అవును అనాలి, కాదంటే కాదు అనాలి. అంతే, సత్యమే పలకాలి. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడేమనుకోండి, కొంతమంది ఇప్పుడు నాలుగు ఉన్నారనుకోండి, అబద్ధం ఆడితే అది ఆ ఫేస్ మీకు తెలిసిపోతుంది. అబద్ధం ఆడితే అంటారు, అబద్ధం ఆడే నీకు అంతకదలే అంటారు. అబద్ధం ఆడినా కానీ ఎవరు అమ్మారు అంటలేదు, అబద్ధం ఆడినా నీకు అంతకదు, కానీ అబద్ధం ఆడడం నిజమే చెప్పమంటారండి. అంటే అనేస్తుంది నా ముందర. అబద్ధం ఆడితే ఒకవేళ నిజం కలిగినందుకు నిజమేనని అనుకో, సరే ఆగిపోతండి. ఒకవేళ నేను అబద్ధం ఆడితే నా ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది, అబద్ధం ఆడినో లేదో అని. అందుకని మీద ఒకవేళ మనుషుల దగ్గర మనం అబద్ధాన్ని మరి తప్పించుకోవచ్చేమో, కానీ ఎక్కడ తప్పించుకోలేండి? క్రీస్తు న్యాయపీఠం మీద ఉన్నారు మనకి. దేవునికి స్తోత్రం. ప్రతి వారి క్రియలు చొప్పున దేవుడికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మంచివైనా సరే, చెడ్డవైనా సరే. అందుకే ఇక్కడ మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసాము, కానీ అక్కడ మాత్రం మనం తప్పించుకోలేము. దేవునికి స్తోత్రం. ఎందుకు మొదలెడతాం మీరు అలలో ఆడపిల్లలో? కనుక ఎవరి బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేయొద్దు. తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తారా? చెప్తానంట. అబద్ధం లేదంటే తలకీలు పెడుతున్నారు. చెప్పట్లేదండి. మీరు కాదు వాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. కనుక అబద్ధం ఆడదండి. మన సత్యమే మనకు ముందుండి మార్గాన్ని, మన యథార్థత మనకు ముందుండి ఏం చేస్తున్న మార్గాన్ని చూపిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు చూసలేదు, లేకపోతే ఎవరు చూసలేదు, నాకేంటి నేను చేసుకుని మా అబద్ధాలు ఆడవచ్చు, లేదా మోసాలు చేయొచ్చు అనుకుంటే ఎవరు చూస్తాడండి? దేవుడు చూస్తాడు. అంతటా అందరినీ చూసే దేవుడు ఉన్నాడు. కనుక మన ప్రాణం పోయినా కానీ మనం ఏం చేయాలండి? అదే సత్యహరిచంద్రుని అంటారు, చూసారా? ఆయన ఎవరండి? ప్రాణము పోయినా కానీ అబద్ధం ఆడలేదండి. అలాగే యేసుప్రభు వారు కూడా ప్రాణము పోయేంత పోయినా కానీ ఆయన అబద్ధము, తన నోట అబద్ధం అనేది రాలేదు. కనుక ఆయన యందు ఎవరండి? సత్యమైన క్రీస్తునందు మనం ఏం చేయాలండి? విశ్వాసము కలిగి ఉంటే కాలేబుకు యెహోషువకు ఇచ్చినటువంటి ధన్యత, లేకపోతే యోబుకి ఇచ్చినటువంటి ధన్యత, లేకపోతే ఇస్కేకి ఇచ్చిన ధన్యత దేవుడు నీకు నాకు మనకి
మనకి ఇస్తాడు. ఒకవేళ మనం తప్పించుకోవాలని అబద్ధం ఆడామనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? తగిన శిక్ష దేవుడు మనకి ఇస్తాడు. కనుక అబద్ధం ఆడకుండా ఆ వాక్యమే ఈ సత్యమైనది. కనుక ఈ వాక్యము చదువుతున్నప్పుడు మన పాపములు ఏంటో మనకి సమస్తమును తేటపరుస్తాయి, బయలుపరుస్తాయి. కనుక యథార్థత కలిగి ఉందాము, సత్యము కలిగి ఉందాము. దేవుని దృష్టిలో నమ్మకమైన వారు ఉన్నట్లయితే దేవుడు మెండైన దీవులు దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకని నమ్మకమైన వానికి మెండైన దీవులు, అందుకే బల నమ్మకమైన మంచి దాసుగా ఈ కొంచెంలో నది ఉంచితే వారికి అనేకమైన వాటి మీద నీకు నేను అధికారము ఇస్తున్నా. చెడ్డ దాసురా పో అని ఏమన్నాడు? వాళ్ళు కాళ్ళు చేతులు కట్టి చీకటి గల గుట్టలో వాడిని పడవేసినట్టుగా మనం చూస్తున్నాము. కనుక బల నమ్మకమైన మంచి దాసురాలుగా మనం ఉన్నామా? దేవుడు అనేకమైన వాటి మీద దేవుడు మనకు అధికారము ఇస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు మనకందరూ కలుగ చేయాలని దేవుడు మనకు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మా బాబు ఎగ్జామ్స్ రాస్తున్నాడండి, ఒక ప్రార్థన చేయండి. అలాగే పాప విషయంలో రేపు వచ్చే నెల 5వ తారీఖు లోపల పాపను హాస్టల్ తీసుకెళ్తున్నాము. చాలా ఫీజు కట్టాలి, ప్రార్థన చేయండి.